కాలం అనేది ప్రకృతి మనకు ఇచ్చినటువంటి అత్యంత విలువైన, అత్యంత నిశ్శబ్దమైనటువంటి గురువు. అది నిరంతరం నిష్పక్షపాతంగా ఎవరి కోసం ఆగకుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఒకసారి చేజారిన క్షణం తిరిగి రాదు. అందుకే కాలాన్ని వృధా చేయడం అనేది జీవితాన్ని వృధా చేసుకున్నట్లే. ప్రతి ఉదయం ఒక క్రొత్త ప్రారంభాన్ని, ప్రతి నిమిషం ఒక క్రొత్త అవకాశాన్ని మనకు మోసుకొస్తుంది. జ్ఞానవంతులు ఆ అవకాశాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని లక్ష్య సాధన వైపు మళ్లిస్తారు. ప్రతికూలతల్లో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి క్రమశిక్షణ ఉన్నటువంటి వారికే గెలుపు దక్కుతుంది. గడియారం కేవలం టిక్ టిక్ అనేటువంటి శబ్దం చేయడం లేదు. అది దేవుడు మనకిచ్చినటువంటి పరిమిత కాలం నుండి ఒక క్షణం వెళ్ళిపోయిందని నిరంతరం గుర్తు చేస్తుంది. గొప్ప శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్లు, నీవు సమయాన్ని ప్రేమిస్తున్నావా? అయితే దాన్ని వృధా చేయకు, ఎందుకంటే జీవితం అనేది సమయంతోనే తయారై ఉంది అని చెప్పారు. అలాగే బైబిల్ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని. ఈ మాటలు ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు రాయబడి ఉన్నాయి. నిన్నటి పొరపాట్లు గురించో రేపటి భవిష్యత్తు గురించో చింతించడంలో విలువైనటువంటి ప్రస్తుత క్షణాన్ని కోల్పోకూడదు. సమయం అనేటువంటి గురువు మనకు నేర్పేటువంటి గొప్ప పాఠం ఇదే. నిన్నటి వైఫల్యాలు మనకు పాఠాలుగా మారాలి. అవి మన నేటి ప్రయాణాన్ని ఆపకూడదు. ఈరోజు మనం చూపేటువంటి సమయపాలన అనేది మన లక్ష్యాన్ని ఎంత తీవ్రంగా కోరుతున్నామో చెప్పేటువంటి నిదర్శనం. ప్రతి క్షణాన్ని ఒక అడుగుగా మార్చుకొని ముందుకు సాగేవారు ఇతరులు విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో కూడా దేవుని చిత్తంలో పనిచేస్తూ తమ కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి వారికి సమయం అనేది ఒక పరిమితి కాదు, ఒక శక్తివంతమైనటువంటి సాధనం. ఈ దైవిక క్రమశిక్షణే వారిని సాధారణ స్థాయి నుండి ఆధ్యాత్మిక గెలుపు వైపు తీసుకువెళ్తుంది. ప్రపంచ ప్రఖ్యాత రచయిత డేల్ కార్నెగీ అన్నట్లు, ప్రతి రోజును జీవితంలో ఒక కొత్త జీవితం యొక్క ఆరంభంగా చూడు. అవునండి, క్రీస్తులోనే ప్రతి క్షణం ఒక క్రొత్త ప్రారంభమే. నేనంటాను, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది కేవలం పనులు పూర్తి చేయడమే కాదు, అంతకంటే ముఖ్యంగా మనలోని ఉత్తమ సామర్థ్యాన్ని మేల్కొల్పడం. మనస్సును ఏకాగ్రతతో ఉంచి వాయిదా వేసే అలవాటును జయించడం ద్వారా మనం కాలానికి విలువ ఇస్తాము. అప్పుడే ప్రభు మనకు ఆశీస్సులను అందిస్తాడు. కాలంతో పోటీ పడకుండా దేవుని ప్రణాళికలతో కాలం కలిసి ప్రయాణం చేయడంలోనే నిజమైన జ్ఞానం ఉంది. ఈ నిరంతర ప్రయాణంలో నిన్నటి పొరపాటును నేటి పాఠంగా మార్చుకున్నప్పుడే రేపటి గెలుపు ఖాయమవుతుంది. సమయాన్ని ప్రేమించి దేవుని మహిమ కోసం దాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రతి వ్యక్తి జీవితం నిత్య జీవంలో ఒక గొప్ప విజేతగా కథగా మారుతుంది.